హరే కృష్ణ డియర్ డివోటీస్ అందరికి మన భగవద్గీత సెషన్ కి స్వాగతం అండి. ముందుగా మంగళాచరణ చెప్పుకుని ఈ రోజు సెషన్ లోకి అడుగు పెడదాం. హరే కృష్ణ మాతాజీ దండవత్ హరే ప్రణామం కృష్ణ మాతాజీ. మాతాజీ దండక్ ప్రణామం. మాతాజీ హరే కృష్ణ మాతాజీ. ఈ రోజు వీలైతే హరే కృష్ణ రికార్డింగ్ మాతాజీ. పెట్టదా మాతాజీ? ఈ రోజు కుదిరితే రికార్డింగ్ వీడియో గ్రూప్ లో పెట్టరా మాతాజీ? అంటే నేను మొత్తం క్లాస్ వినలేకపోవచ్చు. డెఫినెట్ గా మాతాజీ, డెఫినెట్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం హరే మాతాజీ. కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. ధన్వత్ ప్రణామ్ డివోటీస్. సో చక్కగా హరే కృష్ణ మాతాజీ దండ ప్రణామాలు. ధన్వత్ హరే ప్రణామ్ అండి. కృష్ణ మాతాజీ ధన్వత్ ప్రణామ్. సో ప్రణామాలు. ధన్వత్ ప్రణామ్. దామోదర్ మంత్ కంప్లీట్ చేసుకున్నాం, బ్రహ్మ సమేత కంప్లీట్ చేసుకున్నాం. మళ్ళీ మనం బ్యాక్ టు భగవద్గీత హరే కృష్ణ మాతాజీ. 18వ అధ్యాయం. రైట్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు మాతాజీ. ధన్వత్ ప్రణామ్ అండి. బలదేవ్ జగన్నాథ్ సుభద్ర मैया की जय, सुदर्शन भगवान की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल, वामन भगवान की जय, परशुराम भगवान की जय, पंचतत्व की जय, राधा बेंगलरेश्वर की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल. ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. नमः ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनीति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. భగవద్గీత అధ్యాయం 18 ఉపసంహారము, సన్యాసం యొక్క పరిపూర్ణత్వము. మొదటి శ్లోకము. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్చామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్వేసి నిషూదన. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్చామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్కేసి నిషూదన. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్చామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్కేసి నిషూదన. అర్జునుడు పలికెను, మహాబాహో, ఓ కేసి సంహార, ఇంద్రియాధీశ, త్యాగము సన్యాసము అను వాని ప్రయోజనము నేను తెలిసి కోరుచున్నాను. ఎవరన్నా రీసెర్చ్ చేస్తారండి శ్లోకం? నేను చదవన మాతాజీ. రీసెర్చ్ చేయండి మాతాజీ. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిత్యామి వేదితుం త్యాగస్య హృషీకేశ పృథక్కేసి నిషూదన. అర్థం కూడా చదవన మాతాజీ. శ్లోకం ఒకటే అండి. ఇంకెవరన్నా రిసైట్ చేస్తారా? హరే కృష్ణ మాతాజీ. న్యాసస్య మహాబాహో తత్వమిచ్చామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్కేసి నిషూదన. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చేయండి మాతాజీ. సన్యాసస్య మహాబాహో తత్వమిచ్చామి వేదితుం త్యాగస్య హృషీకేశ పృథక్కేసి నిషూదన. పుస్తకేసి నిషూదన. ఓకే, చేయండి స్వప్న మాతాజీ. శ్లోకం. భగవద్గీత 18.1. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్చామి వేదితుం త్యాగస్య హృషీకేశ పృథక్కేసి నిషూదన. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ నేను హరే చేస్తాను. కృష్ణ మాతాజీ నేను చేస్తాను. భగవద్గీత సన్యాస ఎవరి దగ్గర పుస్తకం ఉందో వాళ్ళు చేయండి. మహాబాహు సన్యాస. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్చామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్కేసి నిషూదన. థ్యాంక్ యూ మాతాజీ.
థ్యాంక్ యూ డివోటీస్. మనం ఇప్పుడు చక్కగా అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా అద్భుతమైన శ్లోకం కదండి. ప్రతి భగవద్గీత చూస్తే చాలా అధ్యాయాల్లో అర్జునుడి యొక్క సందేహంతో మనకి అధ్యాయం స్టార్ట్ అవుతుంది. సో అర్జునుడు ప్రశ్నిస్తాడు భగవద్గీతలో, స్వామి ఏం చేస్తూ ఉంటే దానికి అద్భుతమైన సమాధానాలు ఇస్తూ ఉంటారు కదండి. ఈ విధంగా ఎంతో అద్భుతమైన కృష్ణ అర్జున సంవాదం అంతా కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు అర్జునుడికి ఏమీ తెలియక కాదు కదండి. సో మనలాంటి వాళ్ళందరికీ కూడా చక్కగా అర్థం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం కదండి. సో ఇదే ప్రశ్న ఇదే శ్లోకంలో ఉన్నది ఏమిటి, నిజమైన త్యాగం గురించి, అలాగే నిజమైన సన్యాసం అంటే ఏంటి, వాటి యొక్క ప్రయోజనం ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నాను కృష్ణ అని అర్జునుడు అడుగుతున్నాడు. మీ అందరూ చూసి ఉంటే ఇటువంటి ప్రశ్ననే భగవద్గీత 3వ అధ్యాయంలో అడుగుతాడు కదండి. మళ్ళీ 5వ అధ్యాయంలో అడుగుతాడు. మళ్ళీ ఇప్పుడు చిట్ట చివరికి వచ్చే సమయం 18వ అధ్యాయంలో మళ్ళీ దాని గురించి క్లియర్ గా అడుగుతున్నాడు ఆయన. అంటే ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సన్యాసం అంటే ఒక్కొక్క రకమైన అభిప్రాయం, త్యాగం అంటే ఒక అభిప్రాయంతో కలిగి ఉంటారు. ఎంత తెలిసిన వాళ్ళైనా, ఎంత వేదాలు అధ్యయనం చేసిన వాళ్ళని ఈ కన్ఫ్యూజన్ అనేది ఉండిపోతుంది. సో అందుకనే ఆయన క్లియర్ గా అడుగుతున్నాడు మళ్ళీ. ఎందుకంటే మనం చూస్తే గనక ఈ భగవద్గీత 17 అధ్యాయాలకు మొత్తం కంప్లీట్ అయిపోయింది కదండి. 18వ అధ్యాయంలో ఏం చేస్తున్నాడు స్వామి, మొత్తం అంతా సారాంశం అంతా ఇస్తున్నాడు. మనం చూసి ఉంటే భగవద్గీత 2వ అధ్యాయం, 2వ అధ్యాయం పేరేంటి ఎవరికైనా గుర్తుందా? భగవద్గీత 2వ అధ్యాయం పేరేంటి? మన గోపాదులు గారు ఇచ్చిన పేరేంటి? గీతాసారము. సో ఏం చెప్పబడింది 2వ అధ్యాయంలో? గీతాసారం అంటే ఏం చెప్తుంది? ఆత్మ గురించి మాట్లాడు. దేహానికి ఆత్మకి ఉన్న ఓకే, ఇంకా మేడం నేను దేహము కాదు కాదు. ఓకే, ఇంకా ఏం చెప్తారు? మనస్సు. భగవద్గీత 2వ అధ్యాయం గీతాసారంలో స్వామి ఏం చెప్తాడు, ఈ భగవద్గీతలో చెప్పబోయే అన్ని యోగాల గురించిన ఇంట్రొడక్షన్ అనేది చేస్తాడు ఆయన కదండి. ఆయన కర్మయోగం గురించి మాట్లాడతాడు, జ్ఞానయోగం గురించి మాట్లాడతాడు, అష్టాంగ యోగం గురించి మాట్లాడతాడు, బుద్ధి యోగం గురించి మాట్లాడతాడు, భక్తి యోగం గురించి మాట్లాడతాడు. అన్ని యోగాల గురించి జస్ట్ ఇంట్రొడక్షన్ చేసి వదిలిపెడతాడు అక్కడ ఆయన కదండి. అందుకని అది గీతా సారం అని మన ప్రభుపాద్ గారు చెప్పారు. అన్ని ఏదైతే విషయాలు భగవద్గీతలో స్వామి చెప్పబోతున్నాడో అవన్నీ విషయాలు 2వ అధ్యాయంలో పెట్టేశాడు స్వామి కదండి. ట్రైలర్ కింద కదండి, కొంచెంగా కదండి. సో మనం చూస్తాం మొదటి అధ్యాయం అంతా ఏంటి, అర్జునుడు ఒకనొక కండిషన్ లో పెట్టబడతాడు. ఆ విధంగా శరణాగతి పొందే పరిస్థితికి వస్తాడు. చేతిలో గాంధీవం జారిపోతుంది కదండి. ఇంద్రియములన్నీ కూడా తన వశం నుంచి కంట్రోల్ తప్పిపోతూ ఉంటాయి. సో అటువంటి పరిస్థితుల్లో ఒక శరణాగతుడు అవుతాడు 2వ అధ్యాయం స్టార్టింగ్ లో కదండి. ఏమంటాడు ఆయన, నాకు ఏది ప్రేయస్సు కదయా, నాకు ఏది శ్రేయస్సో చెప్పు కదండి. ఎందుకంటే 2 విషయాలు ఉంటాయి, శ్రేయస్సు ప్రేయస్సు కదండి. ప్రేయస్సు అంటే ఏంటి, మనకి చాలా ప్రియాన్ని కలిగిస్తుంది అది చేయటం కారణంగా. ఒకవేళ రిజల్ట్స్ మనకి ప్రియం వస్తాయో, మనకి లాభం కలిగిస్తాయో లేదో తెలియదు కానీ ప్రజెంట్ చేయడానికి చాలా ప్రియంగా ఉంటాయి కదండి. అర్జున్ కూడా ఏమన్నాడు, ఇప్పుడు ఈ కార్యక్రమం చేయటం వల్ల నా ఇంద్రియాలను దుఃఖంగా ఉంటున్నాయి, చేతిలో నా గాంధీవం జారిపోతుంది, ఈ రక్తశక్తమైన రాజ్యం నాకెందుకయ్యా, ఇటువంటి విధంగా సంపాదించిన నాకు ఇంద్రియాలకు సంతోషంగా ఉండదు కాబట్టి అటువంటిది నాకు రానే వద్దు, నేను అడవికి వెళ్ళి చక్కగా భిక్షాటన చేసైనా బతుకుతాను అన్నాడు ఆయన కదండి. అప్పుడు తనకి ఏది ప్రియమో దాని గురించి చేస్తా అంటున్నాడు. కానీ స్వామిని ఏమని అడిగాడు శరణాగతి పొందినప్పుడు, ఎందుకంటే బద్ధజీవుడు ఎప్పుడు కూడా అదే మోడ్ లో ఉంటాడు కదండి. బద్ధజీవుడు ఎప్పుడు కూడా తనకి ఏది ప్రియాన్ని ఇస్తుంది అదే చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ తెలివైన వాడు చేయాల్సిందేంటి, ఏది శ్రేయస్సో చేయాలి. ఒక్కొక్కసారి మనం ఎంత అజ్ఞానంలో లేకపోతే మనకున్న పరిస్థితుల కారణంగా ఎంతగా కృంగిపోయి ఉంటామంటే మనకి శ్రేయస్సు ఏదో తెలిసినప్పటికీ కూడా ప్రేయస్ వెనకాల పడే అవకాశం ఉన్నది. అందుకని గురువు చాలా అవసరం. అర్జునుడు అంతటి వాడికి కూడా గురువు ఎందుకు అవసరమయ్యాడు, తెలియక కాదు, దాన్ని ఎప్పుడు ఆచరించాలి, ఏ విధంగా ఇంద్రియ నిగ్రహం చేయాలి. అర్జునుడికేమి కొత్త కొత్త వెపన్స్ ఏమి కృష్ణుడు ఇవ్వలేదండి. కానీ ఏం చేశారు, తను ఒక కరెక్ట్ పాత్ లో వెళ్లే ప్రయత్నం చేశారు కదండి. తను ఇన్స్పైర్ చేశారు, లేదు నీకు కష్టమైనప్పటికీ కూడా నువ్వు ఆ యొక్క ధర్మ మార్గాన్ని విడిచిపెట్టకూడదని చెప్పేశాడు ఆయన, క్లియర్ గా చెప్పేశాడు కదండి. ఏమన్నాడు, ఒకవేళ అలా పాటించకపోతే అపకీర్తి పాలవుతావు అర్జున కదండి. అందరు గేలి చేస్తారు, అది మరణం కంటే దారుణంగా ఉంటుందయ్యా ఆ పరిస్థితి అని చెప్పేశాడు ఆయన కదండి. అప్పుడు ఏమవుతుంది, భగవంతుని శరణాగతి పొందినప్పుడు ఆ శ్లోకంలో మీరు చూసి ఉంటే, నాకు ఏది శ్రేయస్సో చెప్పవయ్యా ఓ కృష్ణ, ఇప్పుడు నీ శరణాగతుణ్ణి, నీ శిష్యుణ్ణి. సో ఎప్పుడైతే ఆ విధంగా శరణాగతి పొందాడో అప్పుడు కృష్ణుడు మాట్లాడడం ప్రారంభించాడు. అంతకు ముందు కూడా కృష్ణుడు మాట్లాడతాడు, ఏమంటాడు, అదేంటయ్యా అలా మాట్లాడుతున్నావు,
ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఇదంతా అని చెప్పాడు. కానీ ఎప్పుడైతే నేను శరణాగతుణ్ణి, నా శ్రేయస్సు చెప్పు అన్నప్పటి నుంచి భగవద్గీత ఆయన స్టార్ట్ చేయడం ప్రారంభించాడు. ఆ విధంగా భగవద్గీత గీతాసారం 2వ అధ్యాయంలో ఏం చేశాడు? మొట్టమొదట ఇన్స్ట్రక్షన్ ఏంటి? ఆత్మ సాక్షాత్కారానికి సంబంధించింది. నువ్వు ఈ కనిపించే దేహం కాదు, ఆత్మ స్వరూపుడివి. సో దేహ భావంలో ఆలోచించవద్దు. దేహ భావంలో ఆలోచిస్తే ఈ యొక్క రిజల్ట్స్ పట్ల ఆసక్తి పొంది మోహానికి గురవుతా నీ విద్యుత్ ధర్మాన్ని నువ్వు చేయలేవు. నువ్వు నీ విద్యుక్త ధర్మాన్ని నీ ఇంద్రియ తృప్తి కోసం కాకుండా నా యొక్క ప్రీత్యర్థమై చెయ్యి అని చెప్పడంతో స్టార్ట్ చేసి శీతోష్ణ సుఖ దుఃఖద కదండి, శీత ఉష్ణాలు కదండి, ఎలాగైతే వచ్చి వెళ్తూ ఉంటాయో సుఖ దుఃఖాలు కూడా అలాగే వచ్చి వెళ్తూ ఉంటాయా. కాబట్టి ఇప్పుడు కాబట్టి రేపు తర్వాత అయినా వాళ్ళు మరణిస్తారు, భీష్ముడైన నీ గురువైన. ఎందుకంటే ఈ దేహం అశాశ్వతమైనది. దానికోసం ఇప్పుడు నీ యొక్క విద్యుత్ ధర్మాన్ని త్యజించవద్దు అని ఎంతో అద్భుతమైన ఇన్స్ట్రక్షన్ చెప్తూ కదండి, ఆ విధంగా మనకి 17 అధ్యాయాల వరకు ఎంతో అద్భుతమైన విషయాలు ఇచ్చేశాడు. ఎన్నెన్నో ఉపదేశాలు ఇచ్చేశాడు ఆయన. మనం చూస్తూ ఉంటే ప్రతి ఒక్క అధ్యాయంలో అండర్లైన్ పాయింట్ ఏంటి? భక్తియుత సేవ. తనకి శరణాగతి పొందమని చెప్తున్నాడు ప్రతి ఒక్క అధ్యాయంలో. యాక్చువల్ గా అర్థం చేసుకుంటే ప్రతి ఒక్క శ్లోకంలో ఈ యొక్క మీనింగ్ అర్థమై ఉంటుంది. బట్ స్పెసిఫిక్ గా మనకు కనిపించేలాగా కొన్ని శ్లోకాలు ఉంటాయి. సో ఇవాళ నేను ఒక్కొక్క శ్లోకం చెప్తాను ఒక్కొక్క చాప్టర్ లో. కానీ మీరు ఒక్కొక్క చాప్టర్ ఓపెన్ చేసి చూస్తే అటువంటివి చాలా ఉంటాయి. భక్తి యోగాన్ని ఆశ్రయించమని ఆయన స్పెసిఫిక్ గా చెప్పిన శ్లోకాలు చాలా ఉంటాయి. మరి 18 అధ్యాయంలో ఏం చేస్తున్నాడు అంటే, ఏదైతే ఇప్పటివరకు చెప్పిన ఉపదేశాల యొక్క సారాంశం అంతా కన్క్లూడ్ చేసి 18 అధ్యాయంలో ఇస్తున్నాడు స్వామి. మనం చూసి ఉంటే భగవద్గీతలో 3 అధ్యాయాలు చాలా చాలా పెద్ద అధ్యాయంలో. ఎవరికైనా గుర్తుందా ఏంటి ఆ 3 అధ్యాయంలో? పెద్ద పెద్ద అధ్యాయంలో ఏంటి? 18th చాప్టర్ హరే కృష్ణ ప్రభు మాతాజీ. సెకండ్ చాప్టర్ మాతాజీ. 2, 11, అధ్యాయం కూడా పెద్దదే మాతాజీ. 2, 11, 18. అవును మాతాజీ. ఎక్స్పెషల్లీ 2, 18 చాలా చాలా పెద్ద అధ్యాయంలో. అందులో మనకు 18 అధ్యాయంలో 78 శ్లోకములు ఉన్నాయి. ఈ 2 అధ్యాయంలో 2, 18 వెరీ పవర్ఫుల్ చాప్టర్స్. అక్కడ ఏదైతే వివరాలు చెప్పబోతున్నాడో స్వామి చెప్పాడో, ఇక్కడ అన్ని ఉపదేశాల సారాంశం చెప్తున్నాడు. వెరీ పవర్ఫుల్ చాప్టర్స్ కదండి. సో వీటిని చక్కగా మనం అర్థం చేసుకుని ఈ యొక్క అధ్యాయం యొక్క మహత్యం కూడా చాలా అద్భుతంగా ఉంది. నేను చివరిలో చెప్తాను ఎందుకు ఈ అధ్యాయం చాలా శ్రద్ధగా వినాలి. అందుకనే కుదిరినంతగా శ్రద్ధగా వినండి. ఈ అధ్యాయం యొక్క ఒక్కొక్క శ్లోకం చదివితే వచ్చే మహత్యం లాస్ట్ లో చెప్తాను. అప్పుడు అయ్యో నేను మిస్ అయిపోయి అనుకోకూడదు. రైట్. సో శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి స్టార్టింగ్ నుంచి. ఓకే. సో ఈ విధంగా ఉపదేశాల యొక్క సారాంశం అధ్యాయంలో చెప్తాడు స్వామి. మనం చూసి ఉంటే సరే అయితే ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రభుపాద్ గారు కూడా రాశారు. ప్రతి ఒక్క అధ్యాయంలో దేవాది దేవుడు పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు అనే జీవిత పరమ లక్ష్యం భగవత్ సేవ అని నొక్కి చెప్పాడు స్వామి అని చెప్తున్నారు. సో మనం ఒక్కొక్క శ్లోకం గురించి చెప్పుకుందాం. అంటే అట్లీస్ట్ ఆ శ్లోక నెంబర్ అయినా చెప్పుకుందాం. మీకు ఐడియా ఉంటుంది ఏ విధంగా స్వామి చెప్పాడని. మీరు చాప్టర్ ఓపెన్ చేస్తే మీకు అలాంటి శ్లోకాలు చాలా చాలానే దొరుకుతాయి కదండి. 2వ అధ్యాయంలో ఏమని చెప్పాడు స్వామి? 40వ శ్లోకం. నేహా విక్రమణాసోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఏమని చెప్పాడు ఆయన? స్వల్పంగా అయినా ఈ యొక్క భక్తి మార్గంలో ముందుకు వెళ్తే భయంకరమైన అపాయాల నుంచి వాడికి విముక్తి కలుగుతుంది. భయంకర అపాయాల నుంచి వాడు భయపడకుండా వాడు జీవనాన్ని సాగించవచ్చు. మంచి అద్భుతమైన అట్లీస్ట్ మినిమం మానవ జన్మ వచ్చే అవకాశం ఉంటుందని ఇండైరెక్ట్ గా చక్కగా చెప్పేశాడు. ఏమన్నాడు? స్వల్పం అప్యేస్, కొంచెంగా. ఓకే నేను 100% భక్తి యోగం చేయలేనండి, అట్లీస్ట్ కొంచెంగా స్టార్ట్ చేసినా అదెంతో అద్భుతమైన మహిమలు కలిగి ఉంటుందని అక్కడ చెప్పేశాడు స్వామి. ఇంకా చూస్తూ ఉంటే ఇప్పుడు నెక్స్ట్ 3వ అధ్యాయంలో ఏం చెప్పాడు స్వామి? 9వ శ్లోకం వెరీ ఇంపార్టెంట్ శ్లోకం. ఏమని చెప్పాడు? ఏ కర్మ చేసినా ఆ యజ్ఞేశ్వరుడైన విష్ణు యొక్క ప్రీత్యర్థం చేయి, నా యొక్క ప్రీత్యర్థం చేయి అర్జున అంటే మన అందరికీ కోసం కూడా చెప్తున్నాడు స్వామి. ఏమని చెప్పాడు? యజ్ఞార్థాత్ కర్మణో నిత్ర లోకోయం కర్మ బంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. కదండి. ఎవరైతే గనక వాళ్ళ యొక్క ఇంద్రియ తృప్తి కోసం చేస్తే బంధనాలు పెట్టబడతారు, కానీ నా ప్రీత్యర్థం చేస్తే గనక బంధన విముక్తులవుతారు అని చక్కగా చెప్పేశాడు స్వామి. అలాగే మరి 4వ అధ్యాయంలో ఏం చెప్పాడండి? జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఎవరైతే నా యొక్క జన్మ కర్మల గురించి తెలుసుకుంటారో మళ్ళీ తిరిగి భౌతిక ప్రపంచంలో జన్మించాల్సిన అవసరం లేదు. అంటే ఆయన కర్మలు ఎంత దివ్యమైనవి, ఆయన ఆవిర్భావం మనలాంటి పుట్టుక కాదని క్లియర్ గా చెప్తున్నాడు ఆయన. సో ఎవరైతే ఆచార్యముఖత దీన్ని అర్థం చేసుకుంటారో
మళ్ళీ తిరిగి భౌతిక ప్రపంచానికి రావాల్సిన అవసరం లేదు కదండి. సో నెక్స్ట్ 5వ శ్లోకంలో ఏం చెప్పారు? భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం యత్వా మాం శాంతి మృచ్చతి. ఏమని చెప్పేశాడు ఆయన? అన్ని యజ్ఞాలకి, అన్ని తపస్సులకి కదండి, అన్ని దానాలకి భోక్తను నేనే, అన్ని లోకాలకి, అన్ని లోకాలు ఉండే అందరికీ కూడా నేనే ఈశ్వరుణ్ణి. అంతే కదయా, ప్రతి ఒక్క జీవి యొక్క హృదయంలో ఉండే పరమ శ్రేయోభిలాషిని సుహృద్, పరమ శ్రేయోభిలాషిని నేనే. ఎవరైతే ఇది తెలుసుకుంటారో పరమ శాంతిని పొందుతారు. దీనే పరమ శాంతి శ్లోకం అని చెప్పారు కదండి. సో మళ్ళీ 6వ శ్లోకంలో ఏం చెప్పేశాడు స్వామి? ఎవరైతే చాలా మంది యోగుల గురించి మాట్లాడతారు, ధ్యాన యోగంలో ఏమని చెప్తారు? చాలా యోగులు ఉన్నారు, కానీ అన్ని యోగుల కంటే కూడా ఏమని చెప్పారు? యోగి నామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్త తమో మతః. ఎవరైతే వాళ్ళ మనసుని ఎప్పుడు కూడా నా పట్లే ధ్యానం చేసి అటువంటి విధంగా నన్ను ఆశ్రయించి ఉంటారో అటువంటి భక్తి యోగి అన్ని యోగుల కంటే ఉత్తమమైన వాడు అని చెప్పేశారు. ఇంకా తర్వాత చూస్తుంటే మొదటి 6 అధ్యాయంలో మెయిన్ ఫోకస్ త్రూ కర్మ, అలాగే 6వ అధ్యాయం త్రూ ధ్యాన ద్వారా ఆయన ఎలా చేరాలో చెప్పేశాడు స్వామి. యోగం అంటే ఏంటి? భగవంతునితో అనుసంధానమైనది. భగవంతునితో అనుసంధానం లేదా అది ఏది యోగం అనిపించబడదు కదండి. అలాగే 7 నుంచి 12 శ్లోకాల్లో ఎక్స్పెషల్లీ భక్తి యోగం గురించే మాట్లాడతా. ప్రతి ఒక్క శ్లోకం భక్తి గురించే మాట్లాడుతుంది కదండి. ఎటువైపు నుంచి చూసినా 7 నుంచి 12 అధ్యాయాలు పవర్ ప్యాక్డ్ భక్తి యోగం గురించి మాట్లాడుతున్నారు. ఆచార్యులు ఏం చెప్తారు? అటు కర్మయోగం, ఈ చివర 6 అధ్యాయులు జ్ఞానయోగం మధ్యలో భక్తి పెట్టేశాడు స్వామి. ఎందుకని? అటు కర్మ అయినా, ఇటు జ్ఞానమైనా, అటు అష్టాంగ యోగమైన భక్తి అనేది లేకపోతే అది ఫలితాలను ఇవ్వదు. శ్రమ ఏవహి కేవలం చెప్పుకుంటాం కదా, ఏదైనా మంచి ఇంపార్టెంట్ విషయం ఉందనుకోండి, ఏం చెప్తారు? అది సెంటర్ లో పెడతారు. అటు సైడ్ ఒక బుక్ అటు సైడ్ కవర్ ఉంటుంది, ఇటు సైడ్ ఫ్రంట్ కవర్, బ్యాక్ కవర్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అంతా మధ్యలో పెడతారు. అలాగే భక్తి యోగాన్ని మధ్యలో పెట్టాడు స్వామి. ఆ విధంగా చూస్తే 7 నుంచి 12 అధ్యాయాలు ప్రతి శ్లోకం భక్తి యోగం గురించి మాట్లాడుతుంది. సో 7వ అధ్యాయంలో ఎక్స్పెషల్ గా చెప్పాలంటే ఏం చెప్పాడు? చతుర్విజ భజంతే మం, నలుగురు నన్ను ఆశ్రయిస్తారు వాళ్ళు పుణ్యాత్ములు అన్నాడు. అర్థార్థి జిజ్ఞాసు జ్ఞాని చ భరతర్షభ కదండి. వాళ్ళు నలుగురు శరణాగతి పొందుతారు. అలాగే నలుగురు నన్ను శరణాగతి పొందరు అని చెప్పాడు కదండి. ఆ తర్వాత యొక్క భౌతిక ప్రకృతి కూడా నా యొక్క వివిధ శక్తుల్లో ఒకటి, నా యొక్క న్యూన ప్రకృతి నా ఆదేశానుసారమై చరాచర జీవులందరినీ సృష్టిస్తోంది, లయింప జరుగుతోంది. సృష్టి స్థితి లయముల కన్నిటికి నేనే కారణాన్ని చక్కగా అద్భుతంగా చెప్పేశాడు స్వామి. కాబట్టి నన్ను శరణాగతి పొందండి కదండి. మళ్ళీ 8వ శ్లోకంలో ఏం చెప్పాడు ఆయన? అంతకాలేచ మామేవ, అంతకాలంలో ఎవరైతే నన్ను స్మరిస్తారో మళ్ళీ తిరిగి ఇంకో జన్మ, ఇంకో దేహం తీసుకోవాల్సిన అవసరం లేదు. 9వ శ్లోకం 9వ అధ్యాయం చూసుకుంటే మొత్తం అన్ని ఇంపార్టెంటే. మొత్తం అంతా భక్తి సేవ గురించి మాట్లాడుతాం. పత్రం పుష్పం ఫలం తోయం కదండి. సో ఏ పని చేసినా ఏ పని చేసినా ఏమని చెప్పాడు ఆయన? మత్కర్మ కృత్, ఏమంటే ప్రతి ఒక్క కర్మ నా యొక్క ప్రీత్యర్థమే చేయమని చెప్పాడు. లాస్ట్ లో చిట్ట చివరి ఇంపార్టెన్స్ లో ఒక మన్మన భవ మద్భక్తో మధ్య జీవాన్ నమస్కురు, నీ మనసును నాకు అర్పించు కదండి, నా భక్తుడవు కదండి, నాకు శరణాగతి పొందు, నన్ను అర్చించు, నాకు నమస్కారము సమర్పించు. ఇదే శ్లోకం 18వ అధ్యాయంలో కూడా రిపీట్ చేస్తాడు స్వామి. అర్జునుడు డిక్లేర్ చేయి, నా భక్తుడు కదా, డిక్లేర్ చేయి. ఎవరైతే ఇలా చేశారో మమే వైశ్యసి, నన్ను పొందుతాడని డిక్లేర్ చేయవయ్యా అని చెప్పేశాడు క్లియర్ గా స్వామి. ఎంత అద్భుతమైన ఇన్స్ట్రక్షన్ కదండి. మళ్ళీ 10వ అధ్యాయంలో చతుర్శ్లోకి భగవద్గీత 8వ శ్లోకం నుంచి 11 వరకు కూడా అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధభావ సమన్వితః. మొత్తం ఆధ్యాత్మిక భౌతిక ప్రపంచాలకు నేనే ప్రభువుని, నాథుణ్ణి ఎవరైతే ఈ విషయం తెలుసుకుంటారో కదండి, వాళ్ళు నన్ను చక్కగా శరణాగతి పొందుతారు కదండి, నాకు సేవ చేస్తారని చెప్పాడు సార్ స్వామి కదండి. ఎందుకంటే శ్రద్ధగా విన్నవారు, శ్రద్ధగా ఆయన గురించి తెలుసుకున్నవారు ఆయనకి శరణాగతి పొందకుండా ఉండలేరు. ఎవరైతే ఇన్ని సంవత్సరాలు అవుతుందండి కానీ ఏమో అంత సిన్సియారిటీ రావట్లేదండి అంటున్నారంటే శ్రద్ధగా వినట్లా. శ్రద్ధగా వింటే ఆయనకి శరణాగతి పొందకుండా ఎవ్వరూ ఉండలేరు. ఎందుకంటే అంత దివ్య గుణాలు కలిగిన వాడు స్వామి. వినటంతోనే రుక్మిణీదేవి భగవంతుని ఎంతగా శరణాగతి పొందింది. మన రుక్మిణి కథ వింటే ఆహాహా అనుకోవటం కాదు, ఏమిటి రుక్మిణీదేవి చేసింది, మనం ఏం చేయలేకపోతున్నాం, ఏం చేస్తే రుక్మిణీదేవి పొందగలిగింది స్వామిని, మనం ఎందుకు పొందలేకపోతున్నాం, ఇది మనం అర్థం చేసుకోవాలి. రుక్మిణి చరిత్ర వినండి 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 అంటే ఎందుకు వినమంటున్నారు?
ఆవిడ ఈ విధంగా శ్రవణ ద్వారా భగవంతుడికి ఆకర్షితమైందంటే నారదముని చెప్తున్నప్పుడు ఎంత శ్రద్ధగా శ్రవణం చేసిందండి ఆవిడ. ఎంత శ్రద్ధగా శ్రవణం చేయకపోతే స్వామి ఆవిడ యొక్క హృదయంలో తిష్ట వేసుకొని కూర్చుని పోయాడు కదండి. ఈ విధంగా స్వామి లేకుండా ఆవిడ ఒక్క క్షణం కూడా ఉండలేకపోయింది. స్వామి తప్ప వేరే ఎవరిని ఆవిడ యొక్క నాథుడి కింద అనుకోలేకపోయింది. ఆ విధంగా శ్రవణం చేయాలి మనం కూడా కదండి. ఆవిడ అంతగా బోధ చేస్తుంది. ఎందుకంటే ఆవిడ తల్లి కదా. తండ్రిని పొందాలంటే తల్లి కంటే ఎవరు చెప్పగలుగుతారండి? తండ్రికి ఇష్టమైన కార్యం ఏమిటో తల్లి తప్ప ఇంకెవరు చెప్పగలుగుతారు? ఈ విధంగా రుక్మిణీదేవి మనకి చెప్పింది. ఏ విధంగా రుక్మిణీదేవి శ్రవణం చేసి ఆ విధంగా మనం శరణాగతి పొందితే గురు కృప, నారదముని కృప ఉంది కదండి. ఆచార్య కృప, బ్రాహ్మణుల కృప ఉంటే డెఫినెట్ గా మనం భగవంతుని పొందగలుగుతాం. ఎందుకంటే అటువంటి అద్భుతమైన గుణాలకి స్వామి ఎంతగానో సంతోషిస్తాం కదండి. కదండి. సో అలాగే 11వ అధ్యాయంలో ఏం చెప్పాడు స్వామి? విశ్వరూపం మొత్తం అంతా చెప్పాడు. విశ్వరూపం అంతా చూపించాడు. ఏమని చెప్పాడు? కాలోష్మి, నేను కాలాన్ని. అర్జునుడు అడుగుతాడు, ఏమయ్యా ఎవరు నువ్వు? నీ యొక్క మిషన్ ఏంటి? ఏమన్నాడు ఆయన? కాలోస్మి, నేను కాల స్వరూపున్నయ్యా. నిమిత్త మాత్రం భవసవ్య సాచి, కేవలం నిమిత్త మాత్రుడవు కదండి. అంటే స్వామి యొక్క ప్లాన్ లో మనం ఇమిడిపోవాలి. భక్తులకి అభక్తులకి తేడా ఏంటి? భక్తులకి వాళ్ళకంటూ సొంతంగా ఏమి మిషన్ ఉండదు. భగవంతుడి మిషనే వాళ్ళ మిషన్, గురు యొక్క మిషనే వాళ్ళ మిషన్. ఆచార్య ముఖత, పరంపర ముఖత ఏదైతే వస్తుందో ఇన్స్ట్రక్షన్స్ అవే వాళ్ళ జీవితం. వాళ్ళకంటూ డిఫరెంట్ గా ప్లాన్ చేసుకోరు. అభక్తులు ఏంటి? వాళ్ళకంటూ డిఫరెంట్ గా ప్లాన్ చేసుకుంటారు. గురువుకి, శాస్త్రానికి, కృష్ణుడికి భిన్నంగా చేసుకుంటారు వాళ్ళు. ఆ విధంగా వాళ్ళు ఏమవుతారు? సంసార చిక్కులో పట్టుకుంటూ ఉంటారు కదండి. నిమిత్త మాత్రం భవసవ్య సాచి, నిమిత్త మాత్రం అవ్వాలి మనం కదండి. ఎలాగైతే ఎప్పుడైతే డాక్టర్ ఒక నైఫ్ ని పట్టుకున్నాడు అనుకోండి, డాక్టర్ చెప్పినట్టు ఆ కత్తి తిరుగుతూ ఉంటే ఆపరేషన్ కి వాడతాడు. ఒకసారి డాక్టర్ వంచుతుంటే అది లెగ్స్ నుంచుంటుంది అనుకోండి, ఏమంటారు? దాన్ని తీసి పక్కన పడేస్తాడు కదండి. దాని సర్జరీకి వాడుకుంటాడా? వాడుకో కదండి. సో ఆ కత్తి అంత అద్భుతంగా సర్జరీ చేయగలుగుతుందంటే ఆ కత్తి యొక్క ఇంపార్టెన్స్ ఏమి లేదు. ఆ కత్తిని అంతగా వినియోగించిన డాక్టర్ యొక్క ప్రాముఖ్యత. అలాగే మనం ఏదైనా కార్యాలు చేస్తున్నామంటే అదేదో మన గొప్పతనం కాదు. మన ఆచార్యుడు, మన గురువు, అలాగే కృష్ణ భగవాన్ మన ఆ విధంగా మలిచి ఆయన యొక్క సేవలో ఉంచుకుంటున్నారు కదా. అది ఆయన గొప్పతనం. కత్తి అనుకుందండి, నాకు దండేయండి అబ్బా, నేను కదా చేశానంటే అది మూర్ఖత్వం. ఎవరికైనా కత్తికి దండేస్తారా? ఏమండి? ఆపరేషన్ సక్సెస్ అయితే ఎవరికి తీసుకెళ్ళి దండేస్తారు? కత్తికా? డాక్టర్ గారికా? డాక్టర్ గారు మాతాజీ. డాక్టర్ గారికి కదా. ఒకవేళ కత్తి ఆశిస్తుందంటే అది మూర్ఖత్వం కదండి. కత్తి ఆశిస్తుందంటే మూర్ఖత్వం. అలాగే మనం చేసేదానికి ఏదైనా ఆశిస్తున్నాం అంటే మనం ఆ కత్తి లాంటి వాళ్ళం, మూర్ఖులు అనమాట కదండి. సో ఆ కత్తికి ఎప్పటి వరకు వాల్యూ ఉంటుంది? ఆ డాక్టర్ చేతిలో ఉన్నంత వరకే. మనం కూడా గురువు కృష్ణ భగవాన్ యొక్క చేతిలో ఇన్స్ట్రుమెంట్ కింద ఉన్నంతసేపే మనకి ఒక జీవితానికి ఒక సార్థకం అనేది ఉంటుంది కదండి. ఇది చెప్తున్నాడు స్వామి అక్కడ. 12వ అధ్యాయం అంటే మొత్తం భక్తి యోగమే. పేరే భక్తి యోగం. లాస్ట్ లో 8 శ్లోకాలు భక్తాష్టకం. నా భక్తుడు ఎలా ఉంటాడు? అటువంటి వాడు సమే భక్తో ప్రియ, నాకు అత్యంత ప్రియమైన వాడని డిక్లేర్ చేస్తున్నాడు స్వామి కదండి. ఓ ఏం చేయమంటారండి? మమ్మల్ని భక్తులు ఏం చేయమంటారు చెప్పండి? 16 మాలు ఇంకా ఏం చేయాలి? ఇంకా ఏం చేయాలి? ఆల్రెడీ స్వామి డిక్లేర్ చేసేసాడు. ఇవి చేయండి అయ్యా, నా దగ్గరికి వస్తారు, నాకు అత్యంత ప్రియులైతారు. ఏం చెప్పాడు ఆయన? 10 మంది బిల్డింగ్లు కట్టమన్నాడా? ఏం చేయమనలేదు కదండి. అందరితో సమభావంగా ఉండమన్నాడు. శత్రుత్వాన్ని విడిచిపెట్టమన్నాడు. నద్వేషి, ద్వేషం లేకుండా ఉండమన్నాడు. అభయత్వం, భయ రాహిత్యాన్ని కలిగి ఉండమన్నాడు. ఆయన శరణాగతి పొందమన్నాడు కదండి. ఇటువంటి వాటి పట్ల, భౌతిక విషయాల పట్ల ఆసక్తి వద్దన్నాడు కదండి. ఫలాపేక్ష రహిత కర్మ చేయమన్నాడు. ఆయనకి సంపూర్ణ శరణాగతి పొందం. ఇటువంటి ఎన్నో అద్భుతమైనవి మనకి చెప్పేశాడు. క్వాలిటీస్ భక్తాష్టకం 12వ అధ్యాయం చివరి 8 శ్లోకంలో 13 నుంచి 20 వరకు ఎంతో అద్భుతంగా ఈ క్వాలిటీస్ ఉన్నవాడు నాకు ప్రియమైన వాడు క్లియర్ గా చెప్తున్నాడు. చాలా మందిని భగవంతుని సంతృప్తిపరచాలి. ఏం చేయాలి? చాలా క్లియర్ గా భగవంతుడు చెప్పాడు కదండి. సో భగవంతుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్ పాటించమని గురువు చెప్తున్నారు. ఇంకా ఏం కావాలి నీకు పర్సనల్ గా ఇన్స్ట్రక్షన్స్ కదండి. అలాగే 13 నుంచి 17 వరకు ఎస్పెషల్లీ జ్ఞాన యోగం. ఎందుకు ఈ జ్ఞానం అవసరం అంటే, ఇప్పుడు మనం ఉన్న ప్రదేశం ఎంత దుఃఖకరమైనదో తెలిస్తే ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాం కదండి. లేకపోతే అదే దుఃఖ సాగరం పడి దొలుతూ ఉంటాం. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు ఏం చెప్తారు?
ఈ భౌతిక ప్రపంచం టాయిలెట్ లెక్క కదండి. ఎప్పుడన్నా ఆ యొక్క మలమూత్రాలు విడిచే ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడే ఉండిపోవాలి అనుకోకూడదు. పని కంప్లీట్‌గా వెళ్ళిపోవాలి. కదండీ. నేను అక్కడ సెంట్ పెట్టుకుంటా, అది పెట్టుకుంటా, అక్కడే కూర్చుంటా అంటే అది మూర్ఖత్వం. అది ఈ భౌతిక ప్రపంచంలో నేను ఇంకా ఇంకా అద్భుతమైన ఫెసిలిటీస్‌కి పై లోకాలకు వెళ్తా, ఇక్కడిక్కడ తిరుగుతా అంటే అది అటువంటి మూర్ఖత్వమే. కదండీ. యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ అక్కడి నుంచి మనం వెళ్ళిపోయి ప్రయత్నం చేయాలి. సరే మన కర్మానుసారం వచ్చాం. కానీ ఇప్పుడు ఆచార్యుడు, శాస్త్రం దొరికింది. భగవంతుడంటే ఎవరు? అసలు ఎందుకు శరణాగతి పొందాలి? ఆయనకి నాకున్న కనెక్షన్ ఏంటి? సంబంధం ఏంటి? తెలిసినప్పుడు కూడా అంతే నిర్లక్ష్యంగా ఉంటే మూర్ఖుడు అంతకంటే మూర్ఖుడైన వాడు ఎవరు ఉండరు. కదండీ. అందుకనే 13 అధ్యాయంలో స్వామి చెప్తాడు. క్షేత్రజ్ఞ, పురుష, ప్రకృతి కదండీ. వీటన్ని వివరాలు ఇస్తారు. ఏ విధంగా నువ్వు క్షేత్రజ్ఞుడు అయినప్పటికీ కదా ఇంకొక దివ్యమైన క్షేత్రజ్ఞుడు ఉన్నాడు. ఆయన్ని శరణాగతి పొందాలి. ఆయనే భర్త, భోక్త, మహేశ్వరుడు అని చెప్పేశాడు స్వామి. ఇక్కడ క్లియర్‌గా చెప్పాడు. కదండీ. కానీ చాలా మంది ఇప్పుడు ఏమంటారు? నేను భగవంతుడు, నువ్వు భగవంతుడు. కానీ స్వామి ఎక్కడ ఆ విషయం చెప్పలేదే. కదండీ. ఆ విషయం ఎక్కడా చెప్పలేదు. ఇంక 14 అధ్యాయంలో ఏం చెప్పాడు స్వామి? ప్రకృతి త్రిగుణాల గురించి చెప్పి, ఆ నిరాకార బ్రహ్మ జ్యోతికి కూడా నేనే ఆధారం అని క్లియర్‌గా చెప్పేశాడు. ఈ త్రిగుణాతీతమైన స్థితికి రావాలి. దైవిహేష గుణమయి మమ మాయ దురత్రయ. నా మాయ చాలా బలీయమైందయ్యా. దాని నుంచి దాటం కష్టం. కానీ ఎవరైతే నన్ను శరణాగతి పొందుతారో వాళ్ళు సునాయాసంగా దాటవచ్చని 7వ అధ్యాయంలో చెప్పిన దానికి అర్థం అంతా మనకు 14వ అధ్యాయంలో క్లియర్‌గా చెప్పేశాడు స్వామి. గుణాతీతమైన స్థితిలో ఉండండి అని చెప్పాడు. 15వ అధ్యాయం చాలా ఇంపార్టెంట్ అధ్యాయం. పురుషోత్తమ యోగం ఏం చెప్పాడు? ఎవరైతే నన్ను పూర్ణ పురుషోత్తముడని తెలుసుకుంటారో కదండీ. నా యొక్క భక్తితో సేవలు నెలకొని ఉంటారు. ఆయన ఏం చెప్పాడు? సర్వస్య చాహం హృది సన్నివిస్తో మత్త స్మృతిర్జ్ఞాన మపోహనం చ వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యం వేదాంత వేద విదేవ చ. ఏం చెప్పాడు ఆయన? ప్రతి ఒక్కరి హృదయాలు పరమాత్మ కింద ఉంటాను. వాళ్ళ జ్ఞప్తికి మరపుకి నేనే కారకుణ్ణి. వేదాలు తెలిసిన వాడిని, వేదాలు ఇచ్చిన వాడిని, వేదాల చేత తెలియబడిన వాడిని నేనే కదండి. అలాగే క్షరులకి అక్షరులకి నేనే ఈశ్వరుణ్ణి కదండి. అటువంటి పూర్ణ పురుషోత్తమని శరణాగతి పొందాలని క్లియర్‌గా చెప్పాడు కదండి. మళ్ళీ 16, 17 శ్లోకాల్లో వివిధ రకమైన కర్మలు ఏ విధంగా చేస్తాం? గుణాలతో ఉన్నప్పుడు ఏ విధంగా చేస్తాం? వాటికొచ్చే ఫలితాలతో ఏ విధంగా బంధింపబడతాం? అది తపస్సైనా, దానమైనా, ఎటువంటి కర్మ అయినా 5 రకాల 5 రకాల విషయాలు ఎగ్జిస్టెన్స్ అవ్వాలి కదండి. దేహం ఉండాలి, క్షేత్రం ఉండాలి, ఇంద్రియాలు పనిచేయాలి, రకరకాల ప్రయత్నాలు చేయాలి, జీవాత్మ అనుకోవాలి, పరమాత్మ శాంక్షన్ చేయాలి. ఇవన్నీ 4 ఉన్నా పరమాత్మ శాంక్షన్ చేయకపోతే ఏదీ జరగదు. ఇవన్నీ ఎన్ని అద్భుతమైన విషయాలన్నీ మనకి ఎంత వివరంగా ఇచ్చాడో కదండి. సో, ఈ విధంగా ఈ యొక్క 17వ అధ్యాయంలో ఏమని చెప్పారు? ఒక పదాన్ని వాడాలి ఏ పని చేసినా అని చెప్పారు. ఎవరికైనా గుర్తుందా ఏంటా పదం? ఓం ఏంటా పదం? తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్ అంటే ఏంటి? ఓం తత్సత్ అంటే ఏంటి? మనం ఏది చేసినా శ్రీకృష్ణునికి అర్పిస్తున్నాను. ఏది చేసినా ఆ దేవాది దేవుడు ప్రీత్యర్థమే చేస్తున్నా, ఆయన సంతృప్తి కోసం చేస్తున్నా, నాకేది వద్దు కదండి. నాకు ఇందులో ఎటువంటిది వద్దు. ఓం తత్సత్ లైక్ కృష్ణార్పణం ఆయన కోసమే చేస్తున్నా. టు దట్ పర్సన్ ఆ పర్సన్ కి ఏ పర్సన్ కి ఏ పర్సన్ అయితే సృష్టి స్థితి లయాలన్నిటికీ కారకుడో, ఏ పర్సన్ అయితే అన్ని సర్వ కారణాలకి కారకుడో అటువంటి పర్సన్ కి సత్ శాశ్వతుడైన వాడికి నేను ఈ కర్మ నేను సమర్పిస్తున్నా. ఆయన సంతృప్తి కోసమే చేస్తున్నా. క్లియర్ గా చెప్పేస్తున్నా. ఇందులో నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు ఏది వద్దు. ఇందులో ఎటువంటి రిజల్ట్ నాకు వద్దు. ఓం తత్సత్ కదండి. ఆ విధంగా అది ఆధ్యాత్మికం అయిపోతుంది ఆ కర్మ. ఆయన ప్రీత్యర్థం అవుతుంది. ఓం తత్సత్ అని చెప్పమన్నాడు. ఈ విధంగా ఎంత అద్భుతంగా స్వామి చెప్పాడు. ఇప్పుడు మనకిప్పుడు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ చెప్పుకున్నాం. ఒక్కొక్కటే చెప్పుకున్నాం. ఎలా చెప్పుకుంటే ప్రతి ఒక్క అధ్యాయంలో చాలా చెప్పాడు. అటువంటి ఎన్నో ఉపదేశాల యొక్క సారాంశం మనకి 18 అధ్యాయంలో వస్తుంది. కానీ ఎంత అద్భుతంగా ఉంటుంది ఈ అధ్యాయం మనం ఆలోచించుకోవాలి. సో చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. కదండి. సో ఇంకా ఏమని చెప్పాడు స్వామి ఇక్కడ? మీరు చూసి ఉంటే ఇక్కడ అర్జునుడు ఒక అద్భుతమైన ప్రశ్న అడుగుతున్నాడు. ఇన్ని అధ్యాయాల సారాంశం అంతా విన్న తర్వాత అర్జునుడు ఫైనల్ గా ఇంకొక విషయాన్ని క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ యొక్క నిజమైన త్యాగం అంటే ఏంటయా? సన్యాసం అంటే ఏంటి? ఎందుకంటే కర్మల్ని ఫలాపేక్షరహితంగా చేయమంటున్నావు.
అట్ ద సేమ్ టైం భౌతిక కర్మలన్నీ విడిచిపెట్టమంటున్నావు. తీరా చూస్తే నేను చేసేదేమో యుద్ధం. అది ఒక పాప కర్మ లాంటిది అని మళ్ళీ ఇంకొకసారి కన్ఫర్మేషన్ అడుగుతున్నాడు స్వామిని. స్వామి ఆల్రెడీ చెప్పేశారు. ఏమయ్యా అది నీ ఇంద్రియ తృప్తి కోసం చేస్తే అది బంధనాల్లో పెడుతుంది. అది నా ప్రీత్యర్థం చేస్తే ఆ యుద్ధం ధర్మబద్ధమైంది. అయితే నువ్వు ఎటువంటి పాపంలో ఇరుక్కో అని ఆల్రెడీ చెప్పాడు స్వామి. మళ్ళీ అర్జునుడు ఇంకొకసారి క్లారిటీ అడుగుతున్నాడు. నిజమైన త్యాగం అంటే ఏంటి? సన్యాసం అంటే ఏంటి? కదండి. ఒక్కోసారి మన త్యాగం అంటే ఏంటో తెలియక ప్రతిదాని త్యాగం కింద ఫీల్ అయిపోతూ ఉంటారు జనాలు కదండి. సో నిజమైన త్యాగం అంటే ఏంటి, సన్యాసం అంటే ఏంటో స్వామి ఏం చెప్పాడో రేపు స్వామి మాటల్లో రేపు రెండో శ్లోకంలో తెలుసుకుందాం. బట్ మనం చిన్నగా ఇంట్రడక్షన్ చెప్పుకుందాం కదండి. సో ఒకసారి ఒక ముక్కసలాయిన వెళ్తుంటే అక్కడ ఒక బ్రహ్మచారి అక్కడ వెళ్తూ ఉంటారు. సో బ్రహ్మచారితో మాట్లాడతారు. ఏమయ్యా ఏం చేస్తున్నావు ఏంటి? ఓ ఇంత చిన్న వయసులో ఇంత దృఢమైన నిశ్చయం ఎందుకు తీసుకున్నావు? ఇటువంటి నియమాలు ఎందుకు ఫాలో అవుతున్నావు? సరే గాని ఒక విషయం చెప్పు. చూస్తే ఎప్పుడు ఆనందంగా ఉంటావు కానీ ఒక విషయం చెప్పు. మీరు టీ కాఫీ తాగరంట కదంటే, అవునండి టీ కాఫీ తీసుకో. మత్తు పదార్థాలు తీసుకోండి. ఈ యొక్క మాంసం గుడ్డు తీసుకోండి. మాంసభక్షణ చేయమండి. టీవీ చూస్తావా చూడవండి. సినిమాలకు వెళ్తావా వెళ్ళవండి. సో ముసలాయన అన్నాడంట, ఏమయ్యా ఇంత చిన్న వయసులో ఇవన్నీ ఎలా త్యాగం చేసేస్తున్నావు? గొప్ప త్యాగివయ్యా. భక్తుడు విన్నాడు లాస్ట్ లో ఏమని చెప్పాడు? నాదేముందండి త్యాగం మీరు చేసిన దాంతో పోలిస్తే. ముసలానికి అర్థం కాలే. నాకు తెలియకుండా నేనేం త్యాగం చేశాను నా జీవితంలో కదండి. అప్పుడు ఆయన చెప్పారంట, నేనేముందండి మహా అయితే టీ కాఫీ మాంసభక్షణ ఇవి విడిచిపెట్టాను. కానీ మీరు కృష్ణుడినే విడిచిపెట్టేశారు కదండి. మీ అంత త్యాగం నేను చేయలేనండి కదండి. అప్పుడు ఆయనకు అర్థమైంది అసలు త్యాగం ఏంటి, త్యాగం అంటే ఏంటి కదండి. త్యాగం అంటే ఏంటి? ఇటువంటి కర్మ చేసిన ఫలాలని ఆశించకుండా భగవంతుని ప్రీత్యర్థం చేయటం అది నిజమైన త్యాగం కదండి. అంతేగాని మన ఇంద్రియ తృప్తి కోసం భగవంతుని త్యాగం చేయటం అనేది నిజమైన త్యాగం కానే కాదు. ఈ విషయం చాలా మంది పండితులకు కూడా అర్థం కాదు. అలాగే సన్యాసం అంటే ఏంటి? అన్ని భౌతిక కర్మల నుంచి విరమణ. అది కేవలం శారీరకంగా కాదు, మానసికంగా వాక్కు పరంగా కూడా. భౌతిక కర్మలు అన్నిటి నుంచి విరమణ అది నిజమైన సన్యాసం కదండి. అందుకనే త్రిదండి వాళ్ళు ఏం చేస్తారు? 3 కర్రలు పెడతారు. మనస వాచ కర్మన. నేను ఇక భౌతిక కర్మలన్నీ విడిచిపెట్టేస్తున్నాను స్వామి, నా జీవితం నీకోసమే కదండి. వాళ్ళని పట్టుకొని తిరుగుతారు. వాళ్ళు రిప్రజెంట్ చేస్తుంటారు. నేను అన్ని విడిచిపెట్టాను, భౌతికపరమైనవన్నీ విడిచిపెట్టేశాను కదండి. కానీ ఎవరైతే ఫల్గు సన్యాసి ఉంటారు. ఫల్గు సన్యాసులు అంటే ఏంటి? నిజమైన వైరాగ్యం ఇంకా రాలేదు. కేవలం భౌతిక ప్రెజర్స్ బట్టి ఏదో సన్యాస డ్రెస్ వేసుకుని కదండి. ఓకే నేను సన్యాసిని అయిపోయానని చెప్పి ఇప్పుడు అటువంటి సన్యాసి డ్రెస్‌లో భౌతిక కర్మల గురించి ఆలోచిస్తూ ఉంటే అది నిజమైన సన్యాసం కాదు. కదండి. అటువంటి ఫల్గు సన్యాసులు ఏమవుతారు? కొంత పీరియడ్ ఉంటారు. తర్వాత పడిపోతారు. ఆ స్థితిలో ఉండలేరు. కాబట్టి నిజమైన సన్యాసం అంటే ఏంటి? అన్ని రకాల భౌతిక కర్మల నుంచి విరమణ 100% భగవంతుని సేవలో నెలకొని ఉండటం. మనస, వాచ, కర్మణ. శరీరం నిద్రించి ఉన్నా, మేల్కొని ఉన్నా ఒకటి ఉంటుంది. కృష్ణ చింతన తప్ప వేరేదేది ఉండదు. అది నిజమైన సన్యాసి. అది నిజమైన సన్యాసం. కదండీ! సో, ఈ విధంగా ఇంకా అద్భుతంగా స్వామి చెప్తాడు సన్యాసం, త్యాగం గురించి. అవి మనం రేపటి నుంచి వచ్చే శ్లోకాల్లో చాలా అద్భుతంగా తెలుసుకుందాం. సరే అయితే నేను మీకు ఈ యొక్క అధ్యాయం యొక్క మహత్యం చెప్తానన్నాను కదా! పద్మ పురాణంలో చాలా అద్భుతంగా ఈ యొక్క అధ్యాయం యొక్క మహత్యం అనేది ఇవ్వబడింది. కదండీ! సో, ఒకసారి పార్వతీదేవి పరమశివుని అడుగుతుంది. ఏమయ్యా ఈ భగవద్గీత 18వ అధ్యాయం చాలా పవిత్రమైనది అంటారు. దాని యొక్క మహత్యం ఒకసారి చెప్పండి. కదండీ! చూడండి ఆవిడ పరమ వైష్ణవి. ఎప్పుడు కూడా పరమశివుడు ఎప్పుడు ధ్యానంలో ఉంటాడాయన. ఎప్పుడైతే ఆయన ధ్యానం నుంచి బయటికొస్తారో ఆవిడ వేరే వేరే ప్రశ్నలేమి అడగదు. భగవంతుని గురించి అడుగుతుంది. ఎప్పుడు అక్కడ కృష్ణ కథ రన్ అవుతూనే ఉంటుంది కైలాసం. కదండీ! సో, ఎప్పుడైతే ఆవిడ ఈ విధంగా ప్రశ్నించిందో అప్పుడు ఆవిడ చెప్తారు. "ఓ పార్వతి చక్కగా శ్రద్ధగా విను. 18వ అధ్యాయం మహత్యం" అని చెప్తూ ఉంటారు. ఒకసారి ఏమైందంట ఇంద్రుడు తన భార్య సమేతంగా ఎప్పుడైతే స్వర్గంలో ఉన్నప్పుడు వివిధ దేవీ దేవతలు అలాగే అప్సరసలు ఈ యొక్క కిన్నెరలు వీళ్ళందరూ కూడా ఎంతో అద్భుతంగా ఇంద్రుడిని గ్లోరిఫై చేస్తున్నారు. సో చక్కగా పెద్ద సంబరాలు జరుగుతున్నాయి. సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఓ నువ్వెంత గొప్పవాడివయ్యా ఇంద్ర,
ఇంత అద్భుతమైన పొజిషన్ పట్టావు, మమ్మల్ని అందరినీ పాలిస్తున్నావు, వావ్ వావ్ అని చెప్పి అందరూ పొగుడుతున్నారు. అటువంటి సమయంలో ఒక చాలా తేజోమయమైన వ్యక్తి, చాలా సుందరమైన వ్యక్తి అలా స్వర్గంలోకి వస్తూ ఉంటాడండి. సో ఎప్పుడైతే ఆ వ్యక్తి అలా వస్తూ ఉన్నాడో, ఎప్పుడైతే ఇంద్రుడు దరిదాపుల్లోకి వచ్చేప్పటికి ఏమైంది, ఆ ఇంద్రుడు తన యొక్క సింహాసనం నుంచి కింద పడిపోతాడనమాట. దానికి పడిపోతాడు. ఆ తర్వాత ఏమవుతుంది, ఇంద్రుడి యొక్క ఆ యొక్క కిరీటం తీసుకుని ఆ కొత్తగా వచ్చిన వ్యక్తికి కూర్చోపెట్టి నువ్వే ఇంద్రుడు అని చెప్పి అందరూ గ్లోరిఫై చేస్తుంటారు. ఇప్పుడు ఈ ఇంద్రుడికి అర్థం కాదు అదేంటి, నేను కదా ఇంద్రుడు. ఇంద్రుడు అవ్వాలంటే ఎన్ని యజ్ఞాలు చేయాలి? వంద అశ్వమేధ యజ్ఞాలు చేయాలి కదండి. సో ఈ ఇంద్రుడు అనుకుంటాడు, నేను కదా నీ యజ్ఞాలు అన్న అద్భుతంగా చేసి పెట్టాను, ఈయనెవరు వచ్చేసాడు, ఈయనెవరు నా పొజిషన్ లో కూర్చుంటున్నాడు, వీళ్ళందరూ అతన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు ఇంద్రుడని, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఇంద్రుడు ఒకసారి ఆలోచిస్తే చూస్తాడంటే అసలు ఈ వ్యక్తి తన జీవితంలో ఒక యజ్ఞం అంటూ చేయలే, ఒక పుణ్యకార్యం చేయలేదు. బావులు తవ్వించలా, సరస్సులు తవ్వించలా, వృక్షాలు నాటించలా, తీర్థయాత్రలో దాన ధర్మాలు చేయలేదు, ఎవరికి ఏ యజ్ఞం చేయలేదు కదండి, ఎటువంటి దానం చేయలా, ఎటువంటి తపస్సు ఆచరించలా. మరి 100 యజ్ఞాలు ఒక యజ్ఞం కూడా చేయని అతనికి ఈ ఇంద్ర సీట్ మీద కూర్చునే అర్హత ఎలా వచ్చింది? చాలా ఆలోచిస్తూ ఉంటాడు. కానీ అందరూ కొత్త ఇంద్రుడిని గ్లోరిఫై చేసే పరిస్థితుల్లో ఇతని మాట ఎవరు వినట్లా. సరే అయినప్పుడు ఎక్కడికి వస్తాడని చాలా బాధపడుతూ ఇక్కడ క్షీరసాగరం దగ్గరికి వస్తాడు. శ్రీ మహావిష్ణువు దగ్గర మొరపెట్టుకుంటాడు, అయ్యా నేను చేసిన తప్పేంటి, అసలు ఎటువంటి అర్హత లేని, ఎటువంటి తపస్సు చేయని ఈ వ్యక్తిని తీసుకొచ్చి ఇంద్రుడి కింద కూర్చోపెట్టావు, అసలు ఏంటి పరిస్థితి, మరి నా పరిస్థితి ఏంటి, అసలు ఈ వ్యక్తికి ఇంత అర్హత ఎలా వచ్చింది నాకు తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే నా జ్ఞానం ప్రకారం చూస్తే అన్క్వాలిఫైడ్, ఎటువంటి క్వాలిఫికేషన్ లేదు. క్షీరోదక సాయి విష్ణు శ్రీ మహావిష్ణువు అవుతూ చెప్తారంట, ఓ ఇంద్ర నీకంటే అద్భుతమైన పనులు చేశాడయ్యా ఆయన. ఏం చేశాడంట, ప్రతిరోజు కూడా కొన్ని శ్లోకములు 18వ అధ్యాయం నుంచి ప్రతిరోజు నా యొక్క ప్రీత్యర్థమై తన జీవితాంతం కూడా రిసైట్ చేశాడు. నా యొక్క అర్చామూర్తి ఎదుర్కొంటా, నా ఎదుర్కొంటా కూర్చొని రిసైట్ చేశాడయ్యా కొన్ని శ్లోకం. చూడండి, మొత్తం అధ్యాయం కాదు, కొన్ని శ్లోకంలో. ఆ విధంగా తనకి వచ్చిన ఎంత అద్భుతమైన విషయం ఏంటంటే, ఇప్పుడు కొన్ని రోజులు, కొన్ని సంవత్సరములు ఇక్కడ ఇంద్రుడి కింద ఆ యొక్క రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటాడు. ఆ తర్వాత వైకుంఠధామాన్ని వెళ్తాడు. సో ఇది మెరిట్. సో నువ్వేదైతే యజ్ఞయాగాలు వాటి గురించి మాట్లాడుతున్నావో వాటికంటే ఎన్నో వేల కోట్ల లక్షల మహత్యం కలది 18వ అధ్యాయం యొక్క శ్లోకముల యొక్క పారాయణం. అది నా యొక్క ప్రీత్యర్థం చేయాలి అని చెప్పాడు. సో ఎప్పుడైతే ఇంద్రుడు అలా అనుకుంటాడు, అవునా స్వామి, సరే అయితే మరి నా పరిస్థితి ఏంటి చెప్పండి, తనకేదో పొందేశాడు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి. అప్పుడు స్వామి అడుగుతాడు, ఏమయ్యా నీకు వైకుంఠం వెళ్ళాలని? అవును స్వామి, నాకు వెళ్ళాలని. సరే అయితే ఇప్పుడు నువ్వేం చేస్తావు, చక్కగా ఎవరికైతే 18వ అధ్యాయం నిత్యం పారాయణ చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు కూడా ఆయన శరణాగతి పొంది ఆయన దగ్గర ఈ యొక్క అధ్యాయం నేర్చుకుని నువ్వు కూడా పఠిస్తే గనక నువ్వు కూడా వైకుంఠ ధామాన్ని చేరగలుగుతావు. సో ఇంద్రుడు చాలా సంతోషిస్తా అంట. సో మనందరికి, మన తెలుగు వాళ్ళకి ఎంతో ప్రియమైన అక్కడ గోదావరి నది తటం దగ్గరికి వస్తాడంట. ఒక బ్రాహ్మణ రూపాన్ని తీసుకుంటాడంట. అక్కడ ఒక నిత్య భగవద్గీత పారాయణుడు ఉంటాడంట. మంచి అన్ని నియమాలు పాటించే ఒక వైష్ణవుడిని ఆశ్రయించి ఆయన దగ్గర ఈ అధ్యాయం నేర్చుకుంటాడంట. చక్కగా ఎంత సమయము తెలియనంతగా ఎంతగానో యొక్క 18వ అధ్యాయం పారాయణ చేసి 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 భగవంతుని ప్రీతి కలిగించి ఆయన కూడా వైకుంఠ ధామానికి వెళ్తాడు. సో పార్వతి, ఇది 18వ అధ్యాయం యొక్క మహత్యం కదండి. సో ఈ విధంగా పరమశివుడు పార్వతీదేవికి చెప్తారు కదండి. సో ఏం చేస్తారు, ఇంకా ఏమో చెప్తారు. ఈ 18వ అధ్యాయం ఏంటంటే వేదాల కంటే ఎంతో పరమ శక్తివంతమైనది. ఏం చేస్తుందంట, ఎవరి చెవుల్లోకి ఇది వెళ్తుందో, అంటే ఎవరైతే శ్రద్ధగా శ్రవణం చేస్తారో వాళ్ళకి ఏం జరుగుతుందంట, వాళ్ళ భౌతిక కోరికల నుంచి విముక్తి కలుగుతుంది వాళ్ళకి. వాళ్ళు ఏమిటంట, యమధర్మరాజు నుంచి చాలా దూరంగా వెళ్తారంట. యమ భట్టులు వాళ్ళని దరిచేరారంట. ఇంకొకటి ఏంటి, వాళ్ళ పాపరాశి అంతా నశిస్తుందంట. వాళ్ళు ఇక్కడ ఉన్నంతసేపు కూడా చాలా సుఖంగా ఉంటారంట. అంతేకాకుండా ఈ ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక క్లేశాల నుంచి విముక్తి కలుగుతుందంట. ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత నా వైకుంఠ ధామానికి వస్తారని చెప్పి స్వయంగా శ్రీ మహావిష్ణువు చెప్పాడు
అని చెప్పి పార్వతీదేవికి పరమశివుడు వివరిస్తారు. సో దీన్ని బట్టి మనం ఎంతటి అద్భుతమైన అధ్యాయంలో ఉన్నామో చూసుకోండి కదండి. ఇంతకంటే అద్భుతమైన విషయం ఏమీ లేదు అని చెప్పి పరమశివుడు పార్వతీదేవి చెప్తారు. సో దీన్ని బట్టి ఇంతటి అద్భుతమైన అధ్యాయంలో మనం ఉన్నాం. ఈ ఎక్స్పెషల్లీ యొక్క అధ్యాయం కూడా ఏం చెప్తుంది, మిగతా అధ్యాయం లాగానే భక్తియుత సేవే జీవితం యొక్క పరిపూర్ణత అన్న విషయాన్ని చాటి చెప్తుంది. కాబట్టి మనం చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేపటి శ్లోకం నుంచి చక్కగా స్వామి ఏం చెప్పాడు సన్యాస త్యాగం గురించి, ఈ సన్యాస త్యాగం గురించి వివరించిన తర్వాత ఏ విధంగా భగవద్గీత యొక్క సారాంశాన్ని మళ్ళీ భగవంతుడు ఒక్కొక్కటి ఏదైతే జ్ఞానం కదండి, అతి అతి గుహ్యమైన జ్ఞానం, ఏమంటారు అనన్య భక్తి వరకు కూడా ఆయన చెప్పుకొని వస్తాడు. సో అది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమైనా సందేహాలు ఉన్నాయా డివోటీస్ ఈ రోజు శ్లోకాలు? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. ధన్యవాద ప్రణామం ప్రభు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. ధన్యవాద ప్రణామం డివోటీస్. సో మళ్ళీ మనం మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. 18th చాప్టర్ లో ఆ. శ్లోకాలు డైలీ రిసైట్ చేయమన్నారు కదా మాతాజీ. ఉమ్. అంటే మొత్తం అన్ని శ్లోకాలు చేయొచ్చా, లేకపోతే స్పెషల్ గా ఏమైనా, లేకపోతే కొన్ని శ్లోకాలు ఒక రోజు, కొన్ని శ్లోకాలు ఒక రోజు, అలా ఏమైనా కొన్ని శ్లోకాలు అని చెప్పారు. ఏ చేయమంటారా? శ్లోకాలైనా రిసైట్ చేయవచ్చు. అంటే ప్రతి ఒక్క శ్లోకం అంతే మహిమ కలిగిందని ఇప్పుడు పరమశివుడి మాటలో మనకు అర్థం అవుతుంది. మీరు ఇంకా ఎక్స్పెషల్ గా చేయాలి అంటే మన ఈ శ్లోకాలు ఉన్నాయి కదా, సర్వధర్మాన్ని పరిత్యజ, లాస్ట్ లో శ్లోకాలు ఉన్నాయి కదా, అవును మాతాజీ. లాస్ట్ లో అంటే సరే. రాజన్ సంస్మృత్య మాతాజీ. యత్ర యోగేశ్వర ఎత్ర యోగేశ్వర అనన్యా చింతయంతో మా యోజన 65, 66, హరే కృష్ణ మాతాజీ. 67, 65 నుంచి 70 వరకు చక్కగా రిసైట్ చేయవచ్చండి. చాలా అద్భుతమైన శ్లోకములు 65 నుంచి 70. 65 నుంచి 70. ఓకే మాతాజీ. చాలా అద్భుతమైన శ్లోకములు. సో యాక్చువల్ గా ఫైనల్ కన్క్లూషన్ అది ఆయన ఏదైతే చెప్తున్నాడో 65 నుంచి 70 అనేది చాలా అద్భుతమైన శ్లోకములు. ఎవరైతే ఈ పవిత్ర సంవాదాన్ని వింటారో అది కూడా చాలా అద్భుతమైన శ్లోకం. ఆయన జ్ఞాన యజ్ఞంతో పూజిస్తారని చెప్తున్నారు. సో 65 నుంచి 70 చక్కగా రిసైట్ చేయవచ్చు. ఎవరైనా డైలీ చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళ షెడ్యూల్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే మాతాజీ. హరే హరే కృష్ణ మాతాజీ, మా పాపడికి బాగాలేదు మాతాజీ. ధన్యవాద ప్రణామం అండి. ఓకే ఓకే, డెఫినెట్ మనం 3 times హరే కృష్ణ చేద్దాం. సునీత మాతాజీ వాళ్ళ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. జై థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. మళ్ళీ రేపొద్దున్న భగవద్గీత సెషన్ లో కలుద్దామండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద హరే కృష్ణ మాతాజీ, దండవత్. ధన్యవాద ప్రణామం డివోటీస్.